ట్రైలర్ చూసి విరూపాక్ష రేంజ్ లో ఉంటుందనుకున్నారా? నిజం చెప్పాలంటే అదే మూవీ చేసిన పెద్ద తప్పు. హై మామ, వెల్కమ్ టు సినీ పండిత్ అని మూవీ రివ్యూ. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసుకోండి, కొత్తగా వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైలర్ చూసినప్పుడు ఏదో ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. కాన్సెప్ట్ బాగుంది కదా, సస్పెన్స్ ఉంటది అని అనుకుని పోయినా, కానీ అది మనం అనుకుంటే సరిపోదు కదా. స్క్రీన్ మీద అవేవి వర్కౌట్ అవ్వలేదు. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఒకటే ఫీలింగ్, అసలు ఇంత లాగ్ ఎందుకు అని. నవీన్ గారి ప్రీవియస్ మూవీ అయిన 11 మూవీలో చాలా ట్విస్ట్ ఉంటది. స్క్రీన్ ప్లే, బీజిఎం, యాక్టింగ్ అన్ని టాప్ నాచ్ లో ఉంటాయి. బట్ దీనిలో మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు. స్టోరీ ఏంటంటే, మనోడు ఒక జాబ్ చేస్తాడు. సో కొన్ని పూజలు అదొకటి ఇదొకటి చేస్తాడని చెప్పేసి వాడిని జాబ్ లోకి తీసేస్తారు. దాని తర్వాత కూడా ఒక పూజ చేస్తే మన లైఫ్ సెట్ అయిపోతది అని అనుకున్న మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తి ఆ పూజ కోసం ఎంత దూరం వెళ్ళాడు, ఏమేం చేశాడు అనేది మూవీ. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ. ఇక్కడ నుంచి వెళ్ళి సినిమా మారాలి, సస్పెన్స్ బిల్డ్ కావాలి, కానీ అలా జరగదు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చాలా బాగానే తీశారు, కానీ స్టోరీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బలంగా ఉండాలి, స్క్రీన్ ప్లే అనేది టైట్ ఉండాలి. సో అప్పుడే మనం ఫీల్ అవుతాం. ఆ టెన్షన్, ఆ క్యూరియాసిటీ ఉంటది. యాక్టింగ్ బాగానే చేశారు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూపించే విధానం, స్క్రీన్ ప్లే వర్కౌట్ కాలేదు అంటే వాళ్ళు ఎంత మంచి యాక్టింగ్ చేసినా కానీ మూవీ అనేది ది బెస్ట్. ఇలాంటి పాయింట్స్ అన్ని మన చుట్టుపక్కల జరుగుతున్నవే. అవి కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ మూవీ విషయంలో సస్పెన్స్ అనేది బిల్డ్ కాలేదు, క్యూరియాసిటీ వర్క్ అవ్వలేదు, అండ్ ఆ ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ నిలబడలేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంది అంటే, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నది, బట్ దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసిర్రు అనేది మెయిన్ పాయింట్. సో ఆ ఎగ్జిక్యూషన్ లో దెబ్బేసింది వాళ్ళకి. నాకైతే మూవీ నచ్చలేదు మావ. ఇది నా జెన్యూన్ ఒపీనియన్. ఒకవేళ మీరు చూసుంటే మూవీ ఎలా అనిపించింది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి.